ఈ విధంగా జరగటం చాలా ప్రయోజనకరమైన మంచి పనిని నిజంగా సంఘస్థులు దేవుని యొక్క సేవకులు స్టీఫెన్ గారు చక్కగా జరిపించడం దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. చాలా మంది సంఘాల్లో వందల మంది ఉన్నా కానీ ఇలాంటి క్రమము అన్ని చోట్ల ఉండదు. కానీ చిన్న సంఘమైన దేవుడు ప్రేమించి ఇలాంటి మంచి సదవకాశాన్ని దేవుడు ఇచ్చాడు అంటే అది దేవుని యొక్క మహాకృప. మన గ్రామానికి సంఘ బిడ్డలకును ఇక్కడ ఉండి పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఉన్నతమైన మాటలు చక్కగా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నప్పుడు ఈ మాటలు చక్కగా ఈ వాక్యాన్ని మనం 5వ అధ్యాయము 5వ అధ్యాయము 25వ వచనం. మీ దోషములు వాటి క్రమము తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు. దేవునికి స్తోత్రం. చాలా మంది మాకు మేలు కలగట్లేదు, నాకు మేలు కలగట్లేదు, మా కుటుంబానికి మేలు కలగట్లేదు, నా బిడ్డల యొక్క చదువులో మేలు కలగట్లేదు, నా బిడ్డల యొక్క జీవితాల్లో మేలు కలగట్లేదు, మా కుటుంబంలో మేలు కలగట్లేదని చాలా మందికి ఇలాంటి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. కానీ దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి అగోచరముగా ఉంటాయి. దేవుని మాటలు చక్కగా మనం వింటుంటే ఇలాంటి విషయాలను జాగ్రత్తగా మనం దేవుని వాక్యానుసారంగా మనం వింటుంటే దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. నీకు మేలు కలుగుట లేదు. ఎందుకు మేలు కలగటం లేదు అనే విషయాన్ని మొట్టమొదట మనము ఆలోచన చేయాలి. నాకు మేలు కలగటం లేదు అంటే నాలో ఏదో లోపం ఉంది అన్న సంగతిని మనము ఎదుర్కోవాలి. నాకు మేలు కలగటం లేదంటే నేను ఏమి తప్పిదము చేశానో అనే విషయాన్ని నాకు నేనే ఎదుర్కోవాలి. ఎదుర్కొన్నప్పుడు ఆ యొక్క పరిష్కారము మనలోనే దొరుకుతుంది. నాకు మేలు కలగాలి అంటే నేను దేవుని మాట వినాలి. నాకు మేలు కలగాలంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. నాకు మేలు కలగాలంటే దేవుని యొక్క అడుగు చాడలో నేను ముందుకు నడిచి సాగిపోవాలి అని మనకు మంచి ఆలోచన కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే మన ఆలోచనను సఫలపరుస్తాడు. చాలా మంది జీవితాల్లో నాకు మేలు కలగట్లేదు అనే విషయాన్ని తలపోసుకుని మందిరానికి వచ్చి ఇంటికి వెళ్ళి, మందిరానికి వచ్చి ఇంటికి వెళ్ళి ఇదే ఆలోచన ఉంటే ఆ ఆలోచన ఏం చేస్తుందంటే చాలా ఉన్నతమైన ఆలోచనని ఇలాంటి తప్పిదమైన మార్గంలోకి నడిపిస్తాక చూస్తూ ఉంటుంది. నిజంగా మనకు మనమే ఆలోచన చేసుకుని మన ఆలోచన ఎలా ఉన్నదో, మన క్రియలు ఎలా ఉన్నాయో, మన పని ఎలా ఉన్నదో, మన నడక ఎలా ఉన్నదో అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా మనము ఎదుర్కోవాలి.
నాకు నేనే ఎదుర్కొంటే నా పరిష్కారము నాకు దేవుడు తెలియచేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నీకు మేలు కలుగటలేదు అంటే నీ పాపములే కారణము అని చక్కగా దేవుని వాక్యం మనకు తెలియచేయబడుతున్నది. మన పాపములు మనకు కారణమైనప్పుడు ఆ పాపము పోవాలి. ఎలా పోవాలి? యేసుక్రీస్తు నామములోనే ఆ పాపాన్ని మనం విడిచిపెట్టేయాలి. నిజముగా దేవుని యొక్క కృపను బట్టి మనము మారు మనసు పొందుకొని రక్షణ పొందుకొని దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు బాప్తిస్మం తీసుకునేటప్పుడు మనము మన పాపాన్ని విడిచిపెట్టేస్తాం. విడిచిపెట్టేసిన పాపాన్ని మనము తిరిగి మరలా జ్ఞాపకం చేసుకోకూడదు. జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభువా నేనే పాపిని, నా పాపాన్ని నీవు క్షమించు, నిజముగా నీతో నేను జీవిస్తా, నీతో నేను నడుస్తా, నీ పట్ల నేను నిలబడతా, నీవు నాతో ఉండు, నా చెయ్యి పట్టుకుని నన్ను నడిపిస్తే నా అవసరతలన్నీ నీ వల్లే తీరతాయని మంచి మనసు కలిగి భక్తి కలిగి దేవుని సన్నిధిలో మనం ముందుకు అడిగేసి సాగి వెళితే దేవుడు మన పక్షాన మేలు చేస్తాడు. మన పాపానికి ఆ యొక్క ప్రాయశ్చిత్తాన్ని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అందుకే పాపము అంటే మంచిది కాదు అని దేవుని వాక్యము చక్కగా తెలియచేయబడుతున్నాయి. అలాగే దేవుని యొక్క వాక్యములో మనకు ఏమని తెలియచేయబడుతుందంటే రోమ పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తే అలాంటి మరణము మంచిది కాదు. పాపాన్ని విడిచిపెట్టాలి, శాపాన్ని విడిచిపెట్టాలి, అక్రమాన్ని విడిచిపెట్టాలి. దేవుని మందిరంలో మనము భయము భక్తి కలిగి దేవుని సన్నిధిలో ఆయనను అడిగి మనము పొందుకుంటే నిజముగా మన జీవితం ఎలా ఉంటుందంటే చాలా మంచిగా ఉంటది. మన కుటుంబం ఎలా ఉంటుందంటే చాలా మంచిగా ఉంటది. మన బిడ్డల జీవితం ఎలా ఉంటుందంటే చాలా మంచిగా ఉంటది. మన కుటుంబాల్లో నెమ్మదిగా ఉంటది. మన కుటుంబంలో నెమ్మదిగా మనము ఉన్నాము అంటే అది నిజముగా ఎవరు కారణం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. దేవునికి స్తోత్రం. చాలా మంది కుటుంబాల్లో నెమ్మది లేదు, చాలా మంది జీవితాల్లో నెమ్మది లేదు. చాలా మంది చెప్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. ఉదాహరణకు మా సంఘంలో ఒక సంఘ పెద్ద గారు 8 సంవత్సరాలు దేవుని యొక్క సన్నిధికి క్రమంగా నడిచాడు. 8 సంవత్సరాలు మన దేవుని సన్నిధికి క్రమంగా నడిచాడు. 7 సంవత్సరాలు అయింది బాప్తిసం తీసుకుని. 7 సంవత్సరాలు అయింది బాప్తిసం తీసుకుని. బాప్తిసం తీసుకున్న రోజు నుంచి కూడా ఏ నెలలో కూడా ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకోవడం మానలేదు. రీసెంట్గా ఒక 2 నెలల ముందు వాళ్ళ కుటుంబంలో సమస్యలు వచ్చేసి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఇబ్బందులు పెట్టిన విధానాన్ని బట్టి, వాళ్ళకున్న అలవాటును బట్టి, వాళ్ళకున్న అలవాటుని విడిచిపెట్టలేక ఒక 2 నెలల బట్టి ఏం చేశాడు? మానేశాడు. మానేసిన తర్వాత మన ఈ మధ్య తిరునాళ్ళు జరిగినాయి మా ఊర్లో. ఆ తిరునాళ్ళు జరిగితే ఆ తిరునాళ్ళ రోజు నా ఇంట్లో పోట్లాడుతుంటే ఒక అమ్మాయి మా సంఘంలోని చెప్తుంది వచ్చి, అయ్యగారు ఒక సంగతి తెలిసాయి. ఏంటమ్మా అంటే అలా అన్నాడు, మనకు ప్రార్థన పుస్తకం మానేశారు కదా, 8 సంవత్సరాలు అయింది ఆ అమ్మాయి మీద ఒంటి మీద దెబ్బేసి మన పండుగ సంబరం రోజున ఈపి సాగు చేశాడు అని చెప్తుంది. ఏం చేశాడు? ఈపి సాగు చేశాడు. దేవునికి స్తోత్రం. దేవుని భయం ఉంటే అలాంటి విషయాలు జరగవు. దేవుని భయం లేదు, నాకు మేలు కలగట్లేదు, నాకు లాభం లేదు, నాకు మూటలు మూటలుగా వచ్చి పడతలేదు, నాకు మనసు బాగోలేదు అని మానేశాడు. ఆయన వచ్చిన 8 సంవత్సరాల్లో ఎంత మేలు పొందుకున్నాడో ఆయన మర్చిపోయాడు. నాకు గుర్తే ఉంది. దేవునికి స్తోత్రం. వచ్చారు వాళ్ళ ఇంటికి, కాటగిలు కట్టుకున్నారు, ఎరిగిలు పడుకున్నాయి. ఇసుక పోసేస్తే నాపరాళ్ళు అడుగు పెడితే మన అడుగు చెదిరి వెళ్ళిపోతామనిపించేది. అలాంటి రాళ్ళలో పడుకున్నారు. రోడ్డు పక్కన చక్కగా మంచిగా రేగో చెట్టు వేసుకుని చక్కటి ఇల్లు కట్టుకున్నాడు. అప్పులన్నీ తీరిపోయి చాలా మంచిగా ఉంటున్నాడు. పడుకున్న చెడు అలవాటును బట్టి ఏమైపోయాడు? తిరిగి దేవునికి దూరం అయిపోయాడు. ప్రయోజనకరమైన జీవితం అక్కడ ఆయన ఏం చేసుకున్నాడంటే పాడు చేసుకున్నాడు. అందుకే దేవుని వాక్యం మనకేమని తెలిసేటంటే నీకు మేలు కలుగుట లేదు అంటే అది ఎవరి తప్పు అంటే అది నాకు మేలు కలగట్లేదని నేను అనుకుంటే అది నాదే పొరపాటని మనం ఆలోచించేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకు చక్కగా పెద్ద కుమారుడు చదువుకోకపోతే
అక్కడి నుంచి దేవుని మందిరానికి వాడు వస్త్రం ప్రారంభించిన కాడి నుంచి చదువుకోనన్న బిడ్డ చదువుకున్నాడు, చక్కగా ఊళ్ళో జాబ్ చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. పెళ్లి చేసుకున్నాడు, చక్కగా మంచిగా ఉన్నారు. అతనుకున్న అలవాటును బట్టి ఏం చేశాడంటే రావటానికి దేవునికి ఆయనకు ఎడబాటు తెచ్చుకున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చేసే పని, ఆయనకు వచ్చే ఆలోచన దేవుని సన్నిధిలో ఉపయోగపడదు అని తాను తెలుసుకుని మానేశాడు. దేవునికి స్తోత్రం. తప్పనిసరిగా ఏ రోజైనా తిరిగి మరలా తప్పిపోయిన కుమారులకు వస్తాడని సంఘము మేము అందరూ కూడా కలిసి ప్రార్థన చేస్తూనే ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందుకే పాపము వలన వచ్చు జీతము మరణం. పాపంలో చాలా ఉపయోగం ఉందనుకుంటారు. పాపము మంచిది కదన్న సంగతి తెలిసినప్పుడు కూడా ఆ పాపమే రుచిగా ఉంది, ఆ పాపమే బాగుంది అని ఆలోచించేస్తారే, వారి జీవితాలు ఏమైపోతున్నాయి అంటే చాలా కఠినంగా మారిపోతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అందుకని దేవుని యొక్క వాక్యం ఏమని తెలియజేస్తుందంటే యెషయా గ్రంథం 59వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చూద్దాం. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. చూడండి, మీ పాపములు ఆయన ముఖమును మీకు మనం పాపం చేసిన వారిగా ఉంటే దేవుని మందిరంలోకి వచ్చి నేను పాపం చేసినటువంటి పాపం చేసి నేను దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తే దేవుని ముఖం నాకు ఎలా ఉంటుంది? మరుగుగా ఉంటుంది. నేను యథార్థంగా ఉండి నీతిమంతులుగా ఉండి దేవుని మాట ప్రకారంగా నేను నడుచుకుంటూ దేవుని వాక్యానుసారంగా నేను జీవిస్తూ దేవుని మందిరంలో నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు నాతో ఉండి నా ప్రార్థన ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే పాపము వలన వచ్చు జీతము మరణం. అలాంటి పాపాన్ని విడిపించడానికి ప్రభువైన యేసు క్రీస్తు పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు సేవ చేసి అద్భుతమైన కార్యాలు దేవుడు అనేక మంది పట్ల, మన పట్ల, నా పట్ల దేవుడు సహాయం చేసి నడిపించి మేలు చేశాడు అందరికి. దేవునికి స్తోత్రం. అందుకని మీ మరుగు చేశాడు. దేవునికి స్తోత్రం. దేవుని ముఖం మనకు ఎన్నడూ కూడా మరుగుగా ఉండకూడదు. దేవుని ముఖం చూసేవారిగా మనం ఉండాలి. ఆయన మనలను చూసేదిగా ఉండాలి. ఆయన మన చేతిని పట్టుకుని విడిచిపెట్టకుండా నా కుమారుడు, నా కుమార్తె అని ఆయన మన చేతిని పట్టుకుంటే మనకి ఎటువంటి అపాయం వచ్చినా మనము ఎన్నడూ కూడా ఎక్కడ ఏ పాపంలో ఏ ఊపిలో ఎక్కడ కూడా దిగజారిపోవడానికి వీలు లేకుండా ఆయన చేతిలో మనం ఉంటాం. దేవునికి స్తోత్రం. చాలా మంది అనుకుంటారు నేను యేసయ్యను నమ్ముకున్నాను, ఆయనతో నేనున్నాను, ఆయన చేయినే పట్టుకున్నాను అని. మనం ఏదైనా ఒక తప్పిదమును చేసినప్పుడు ఆయన చేతిని మనం విడిచిపెడితే మనం ఎక్కడ పడిపోతాం కూడా మనకి అడ్రస్ ఉంటుంది. ఆయన మన చేయి పట్టుకోవాలి, ఆయనతో మనం ఉండాలి. ఆయనే మన చేయి పట్టుకుంటే ఎన్నడూ కూడా మన చేతిని ఆయన విడిచిపెట్టడు. మన పక్షాన ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన కుటుంబానికి మేలు చేసేవాడు, మన కుటుంబానికి అద్భుతమైన కార్యాలు జరిగించేవాడు ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆ యేసు క్రీస్తే మనతో లేకపోతే మనకి ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు, లేదు. దేవునికి మహిమ కలుగును గాక. మరొక మాట మనం చూద్దాం. సామెతలు 15వ అధ్యాయం 29వ వచనం. భక్తిహీనులకు దేవునికి స్తోత్రం. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా ఎలాంటి వాడు? దూరస్తుడు. మనం ఏం కలిగి ఉండాలి? భక్తి కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి. దేవుని యొక్క మనసు మన మీద ఉంది కాబట్టి దేవుని భక్తి మనకు ఉండాలి. దేవునితో సహాయం చేసే కృప మనం కలిగి ఉండాలి. దేవునితో నడిచే భాగ్యం మనకు దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజముగా ఆయన యందు భయము భక్తి కలిగి మనం ఉంటే మనకెంత మేలో, మన కుటుంబానికి ఎంత మేలో, మన బిడ్డలకు ఎంత మేలో, మనకెంత మేలో. ఆయన మనకు చేసిన మేలు ఎన్నడూ కూడా మనం మర్చిపోలేము. చాలా మంది సాక్ష్యానికి సమయం ఇస్తే రోజంతా చెప్పే సాక్ష్యం ఉంది.
కానీ సాక్ష్యానికి నిలబడలేక చాలా మంది అలా కూర్చునే ఉంటారు. సాక్ష్యం చెప్పడం మొదలు పెడితే ఎంత సాక్ష్యం చెప్తారో. ప్రతి ఒక్కరికి దేవుడు సాక్ష్యాన్ని ఇచ్చాడు. ప్రతి ఒక్కరూ నీ సాక్ష్యాన్ని నీవు నిలబెట్టుకోవాలి, నీ సాక్ష్యాన్ని నీవు పోషించుకోవాలి. నీ సాక్ష్యమే నిన్ను బ్రతికిస్తుంది. అందుకే దేవుని వాక్యం చదివిస్తుంది, వాక్యమే నిన్ను బ్రతికించేది అని. దేవునికి స్తోత్రం. నీ సాక్ష్యం చాలా గొప్పది. నీ సాక్ష్యాన్ని నీవు కాపాడుకో. దేవునికి స్తోత్రం. అందుకని దేవుని వాక్యం చక్కగా భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించు. నీతి కలిగి ఎవరైతే దేవుని మందిరములో, ఇంటిలో ఎక్కడైతే ప్రార్థన చేస్తారో ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు వింటాడు. ప్రతి ఒక్కరి మరణ దేవుడు వింటాడు. ప్రతి ఒక్కరి ఆలోచన దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. ఆయన ఆలోచన మనకు తెలియకపోయినా మన ఆలోచన ఆయనకు మాత్రం ఖచ్చితంగా తెలుసు. ఆయన నిజంగా మనందరినీ కూడా ప్రేమించాడు. మనందరినీ కూడా ఆయన పోషిస్తున్నాడు. మనందరినీ కూడా ఆయన బ్రతికిస్తున్నాడు. ఆయన మార్గంలో మనం నడిపిస్తున్నాడంటే మనం నిజముగా ధన్యులం. ప్రార్థన చేసే వారి కుటుంబంలో ఉన్నంత శాంతి వేరే కుటుంబాల్లో ఎక్కడైనా మనం ఇంత శాంతిని, సమాధానాన్ని చూడలేము. మొదట ఎవరైనా క్షమించేదంటే ప్రార్థన చేసేవారే. క్షమించే గుణం కలిగిన వారు, ప్రార్థన చేసేవారి జాలి కలిగిన గుణం కలిగిన వారు, ప్రార్థన చేసేవారే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, ప్రార్థన చేసేవారే దేవునితో సహవాసం చేసేవారు. దేవునికి స్తోత్రం. అందుకని నీకు మేలు కలుగటం లేదు అనే విషయాన్ని నీవు ఆలోచించేయాలి. ఎందుకు నీకు మేలు కలగటం లేదు? ఎందుకు నీకు మేలు కలగటం లేదు? నాకు మేలు కలగటం లేదంటే అది నా ఆలోచనలో ఉన్న పాపమేమో, అది నేను చేసిన పాపమేమో, అది ఏమన్నా నాకు అడ్డుగోడగా ఉందేమో, నా పాపము ఎలా నాకు తెలియాలి అని నేను ఏం చేయాలంటే ఆలోచించేయాలి. ఎందుకు నాకు ఈ కార్యం జరగట్లేదు, ఎందుకు నేను ఈ మేలు పొందుకోలేకపోతున్నాను అని మనం ఏం చేయాలి అంటే ఆలోచన చేయాలి. మన ఆలోచన దేవుడు వింటాడు, చూస్తాడు. మన ఆలోచన బట్టి, మన మనసును బట్టి దేవుడు మనకు కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనసు ఎరిగిన యేసయ్య. నీ మనసు ఆయనకి తెలుసు, నా మనసు ఆయనకి తెలుసు. నీ నడక ఆయన చూస్తాడు, నా నడక ఆయన చూస్తాడు. అందుకే ప్రతి ఒక్కరూ దేవుని యందు భయము, భక్తి కలిగి నడుచుకుంటే మనకు మేలు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. అందుకే భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకించును. దేవునికి స్తోత్రం. చాలా మంది అనుకుంటారు నాకు చాలా డబ్బు ఉంది అని. చాలా విషయాల్లో మనము ఆలోచించేస్తే మన డబ్బు, మన బలము అన్ని చోట్ల ఉపయోగపడదు. దేవుని ప్రేమే, దేవుడి మనకు ఉపయోగపడతాడు. నమ్మిన వారు చప్పట్లతో దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన బలము, మన డబ్బు అన్ని చోట్ల ఉపయోగపడదు. దేవుడి మన అందరికి ఉపయోగపడే. నువ్వు ఆపదలో ఉన్నావా? ప్రార్థన చేయి. నిన్ను ఆపదల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. శాపంలో ఉన్నావా? ప్రార్థన చేయి. దేవుడు నిన్ను విడిపిస్తాడు. మన పాపాన్ని క్షమించేది ఆయన, మన శాపాన్ని క్షమించేది ఆయన, మన కోసం పరలోకాన్ని వీడి భూలోకానికి వచ్చింది ఆయన. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం. అందుకే నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. మన ప్రార్థన ఆయన అంగీకరించాడు. మన ప్రార్థన ఆయన విన్నాడు. మన ప్రార్థనకు ఆయన జవాబు ఇస్తాడు అని నీవు నిశ్చయముగా మంచి మనసు కలిగి, మంచి ఆలోచన కలిగి దేవుని మందిరంలో ఎప్పుడైతే నీవు నిలబడి ప్రార్థించి ప్రభుని కనపరుస్తావో ఖచ్చితంగా నీకు, నీ కుటుంబానికి, నాకు, నా కుటుంబానికి, అందరికీ దేవుడు ఏం చేస్తాడంటే మేలే చేస్తాడు. ఎటువంటి నీకు మేలు కలగకుండా ఉండాలని దేవుని ఆలోచన కానే కాదు. దేవుడు మనకు మేలు చేయాలని చూస్తాడు. అపవాది నీకు, నాకు కీడు చేయాలని చూస్తాడు.
ఆయన మేలు చేసే దేవుడు కాబట్టి మేలు చేత అందరూ కూడా తృప్తి కలిగి దేవుని కనపరిచే కృప ఆయనను అడిగి మనము పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక మాట చూద్దాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. దేవునికి స్తోత్రం. మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే చెప్పలే. ఒప్పుకుంటేనే మనకు మేలు. చదువుతుంది 16వ వచనం. మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. దేవునికి స్తోత్రం. మనం ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి. ఒకరి కుటుంబం కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి. ఒకరి పరిస్థితి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. అందుకే దేవుని వాక్యం చదివిస్తుంది, మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. మన పాపాన్ని దేవుని మందిరంలో ఒప్పుకోవాలి. మన పాపాన్ని దేవుని దాసుడు సాక్ష్యాన్ని చెప్పమన్నప్పుడు ఆ సాక్ష్యంలో మన పాపాన్ని ఒప్పుకోవాలి. దేవుని దాసులు ఎంతో ప్రయాసపడి దేవుని వాక్యాన్ని విత్తుచున్నప్పుడు ఆ విత్తనం మన మంచి నేలలో పడిన విత్తనం ఫలించినట్లుగా ఫలించాలి అంటే మన సాక్ష్యము దేవుని సన్నిధిలో వెల్లడి చేయాలి. దేవునికి స్తోత్రం. మన పాపాన్ని ఒకరితో ఒకరు చెప్పుకోవాలి. మన పాపాన్ని చెప్పుకోకుండా ఒప్పుకోకుండా నగలకుండా అలాగే ఉంచుకున్నాం అనుకో, ఏమాత్రమైన మనకు ఆశీర్వాదం ఉండదా? ఏమాత్రం కూడా ఆశీర్వాదం ఉండదు, క్షమాపణ ఉండదు, ఎటువంటి ప్రయోజనకరమైన జీవితము ఉండదు. మన పాపాన్ని ఒకరితో ఒకరు ఒప్పుకోవాలి. మన పాపాన్ని దేవుని ఎదుట మనం ఒప్పుకోవాలి. ప్రభువా, నేను పాపిని, నా పాపాన్ని నీవు క్షమించు. ప్రభువా, నేను ద్రోహిని, నా ద్రోహిని నీవు చూచావు, నన్ను క్షమించు ప్రభువా. ఈ రోజు నుంచి నీతో నేను ఉంటానయ్యా. నా చేతిని నువ్వు పట్టుకో ప్రభువా. నీవు లేకపోతే నాకు మేలు లేదు. నీవు లేకపోతే నాకు మేలు లేదు. ఆయనతోనే మనకు మేలు. ఆయన ఉంటేనే మనకు మేలు. ఆయనతోనే మనకు మేలు. ఆయన నీతో మాట్లాడితే నీకు మేలు. ఆయన నీ ఇంటిలోకి వస్తే నీకు మేలు. ఆయన నీ పొలంలోకి వస్తే నీ పొలానికి, నీకు, నీ కుటుంబానికి మేలు. నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో పనిలోకి దేవుడు వస్తే నీకు మేలు జరుగుతుంది. దేవునికి స్తోత్రం. చాలా మంది మేలు పొందుకోలేక నాకు మేలు కలగటలేదని ఇదే ఆలోచన ఉంటారు. నా బిడ్డలు జీవితాలు ఇలా ఉన్నాయి. పెళ్ళిళ్ళు కావాలయ్యా, ఏంటి ఉద్యోగాలు కావాలయ్యా, చదువుకోవాలయ్యా, నా బిడ్డలకు సహకారం నీవేనయ్యా అని మనము అడుగుతూనే ఉంటాం. మేలు పొందకపోతే మేలు పొందుకోవాలి అంటే మన పాపాన్ని మనము ఒప్పుకోవాలి. అప్పుడు మన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుడు మన పాపాన్ని క్షమిస్తాడు. దేవుడు మన కుటుంబానికి మేలు చేస్తాడు. మన అందరికీ ఆనందకరమైన జీవితాన్ని ఆ ప్రభువే మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని మీ పాపములను వచ్చినప్పుడు మరొక మాట మనకు తెలియజేయబడుతున్నది. రోమపత్రిక 8వ అధ్యాయము దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు చూడండి, మనకు తెలియదు కానీ ఎలా చేయాలి? మనం ప్రార్థన ఎలా చేయాలి? చాలా మంది అనుకుంటాం, నేను ప్రార్థన చేస్తున్నాను. నిజమే, అందరి ప్రార్థన దేవుడు అంటాడు. వచ్చి రాన ప్రార్థన దేవుడు అంటాడు. ఎక్కడ ఒకరు ఇద్దరు ముగ్గురు కూకుని ప్రార్థన చేసి వారి ప్రార్థన దేవుడు అంటాడు. ఈ మాటలు చాలా జాగ్రత్తగా మనము జ్ఞాపకం చేసుకుందాం. మరొకసారి ఈ మాటలు చదవండి.
అటువలనే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలాగనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సైక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా ప్రభు గారు ఏం చేసేవాడంటే గోడకి కూర్చుని గోడ మీద అలాగే తలకాయ గోడ కానిచ్చేసి మూలుగుతా ఉండేవాడు. ఎప్పుడు బయటికి ప్రార్థన చేసినట్టు అనిపించదు. ఎంతసేపు అనేవాడు చేపు మూలిగే. ఈ మాటను నేను ఎప్పుడైతే చదివానో అప్పుడు అనిపించింది, దేవుని దాసులు ఇలాంటి ప్రార్థన ఈ ప్రార్థననేమో అని. దేవునికి స్తోత్రం. మా ఆత్మీయ తండ్రి గారు కనీసం రోజుకొచ్చి 5 గంటల పైన 6 గంటల్లో ప్రార్థన చేసేవారు. దేవునికి స్తోత్రం. ఎరుగున్నారా అబ్రహం గారిని? దేవునికి స్తోత్రం. మీరందరూ ఎరుగున్నారు. చాలా మంది చేతికి అబ్రహం గారి గారు ఎరుగున్నారు. అయ్యా మీరు ఎరుగున్నారు కదా, మతపల్లి అబ్రహం గారు. దేవునికి స్తోత్రం. ఉదయకాల సమయంలో 3ంటికి లేచి 6 దాకా చేసేవాడు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట 2 దాకా చేసేవాడు. సాయంత్రం 6 గంటల నుంచి మళ్ళా 7 గంటల చేసేవాడు. ఆయనకి పని ఏమీ లేదనుకునేవాడు మేము. ఆయనకి పని ఏమీ లేదనుకున్నాడు మేము. ఇప్పుడు అర్థమవుతుంది, ప్రభువా మా ఆత్మీయ తండ్రి గారు చేసిన ప్రార్థనే మాకు కూడా సరిపోతుంది, మేము అంత ప్రార్థన చేయలేకపోతున్నాం అన్న బాధ ఇప్పుడు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత ప్రార్థన అంటే అంత ప్రార్థన చేసేవాడు. ఎలాంటి ప్రార్థన చేసేవాడు? ఉచ్చరింపగాని ఇలాంటి ప్రార్థన దేవుడు నిజంగా మా ఆత్మీయ తండ్రి అబ్రహాం గారితో చేయించాడు. దేవునికి స్తోత్రం. 5 గంటల పైనే చాలా మంది పాస్టర్ గారు చెప్తూ నేను కూడా విన్నాను, కనీసం 2 గంటలన్నా ప్రార్థన చేయాలి అని చెప్తారు. మా అబ్రహాం గారు అయితే 5 గంటల పైనే, 6 గంటల ఉంటే నమ్మవచ్చు. ఆయన ప్రార్థనలో కూర్చుంటే ఇకంటే ఎప్పుడు కూర్చుంటాడో ఎప్పుడు లేస్తాడో తెలియదు. ఆయన కోసం పని వెళ్తే ఆయన కళ్ళు తెచ్చేదాకా మేము అక్కడ కూర్చుని మొహం ఇసుకుంటేది కానీ రోజు కూర్చుని ఆయన కానీ ఏమాత్రం కూడా ఇసుకొచ్చేది. అంత ప్రార్థన చేసేవాడు. మంద పాత్రలో ఉన్న ఒక్క కుటుంబాన్ని కూడా వదిలిపెట్టకుండా ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. దేవునికి స్తోత్రం. మన మండలంలో ఉన్న ప్రతి ఊరు కొరకు ప్రార్థన చేసేవాడు. మన మండలంలో ఉన్న ప్రతి దైవ జనుని కోసం ప్రార్థన చేసేవాడు. అలాంటి ప్రార్థన నేను ఎక్కడైనా మా ఆత్మీయ తండ్రిగా చేయటమే అన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నిజంగా ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. మరొకసారి మాట చదివిస్తాను, ఎందుకంటే మనకు గుర్తుండదని. చూడండి, అటువలే ఆత్మయు మన బలహీనతయు చూచి సహాయము చేయుచున్నాడు. ఎలాగనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఆత్మ తానే మన కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. మన కొరకు నిజంగా దేవుని యొక్క కృప ఎంత ఉన్నదో, దేవుడు యేసయ్య తండ్రి కృపాచంలో కూర్చొని మన కొరకు అంత విజ్ఞాపనం చేస్తున్నాడు. అందుకే మనం ఈ రకంగా ఈ నిశ్చయంగా మనము దేవునితో ఉన్నాం. దేవుడు మన పక్షాన గొప్ప కార్యాన్ని చేయగలిగిన శక్తిమంతుడు. మరొక మాట మీకు చూపించి ముగిస్తాం. చూడండి, యెషయా చూడండి, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి
కాదు. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పుచున్న మాట నిజంగా మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. ఆయన తలంపులు వంటివి మన తలంపులు కావు అన్నాడు అంటే మన పాపాన్ని ఇంకా ఒప్పుకోవలసింది ఉందేమో అని నాకు అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకని దేవుని యొక్క వాక్యం చక్కగా మనకు తెలియచేయబడుతుంది. ఇక మాటను మరొకసారి మనం చూద్దాం. 25వ అధ్యాయము 24-25 వచనాలు. మీ దోషములు వాటి క్రమము తప్పించెను, మీకు మేలు కలుగుకొనుటకు మీ పాపములే కారణం. నా జనులలో దుష్టులున్నారు, మనుషులను పట్టుకుందురు. మన దేవుడైన యెహోవా, మన దేవుని యందు యెహోవా భయభక్తులు కలిగి ఉందుము. ఆయనే తొలకరి వర్షమును కనవరి వర్షమును దాని దాని కాలమున కురిపించును. నిర్ణయింపబడిన కోత కాలము ఆయన మనకు రప్పించునని తన మనసులో అనుకోను. మీ దోషములు వాటి క్రమములు తప్పించెను, మీకు మేలు కలుగుకొనుటకు మీ పాపములే కారణం. మనకు మేలు కలగాలంటే మన పాపాన్ని మనం ఒప్పుకోవాలి. పాపము వల్ల వచ్చు జీతము మరణము. ఆ మరణమే యేసుక్రీస్తు మన అందరి పక్షమున పొందాడు. కల్వరి శిలువలో ఆయన మరణము పొందాడు అంటే మన పాప దోషముల నిమిత్తం, మన అక్రమము నిమిత్తం, మన దోషముల నిమిత్తం, మన పాపముల నిమిత్తం ఆయన పరలోకమును వీడి భూలోకానికి వచ్చి ఆయన శిలువ మీద వేలాడి తన ప్రాణాన్ని నీ కోసం నా కోసం అర్పించాడు. నిజమే, ఆయన ఆహ్వానిస్తున్నాడు అందరినీ. ప్రయాసపడి భారము మోసుకొని పోతున్న సమస్త జనులారా రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేద్దనని కల్వరి శిలువ మీద 2 చేతులు చాచి ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరును దేవుని ప్రేమ కలిగి మనం జీవితం, మన కుటుంబానికి, మన బిడ్డలకు, మనకు దేవుడు మేలు చేస్తాడు. మన పాపాలను ఆయన క్షమిస్తాడు. మన కుటుంబాల పక్షాన ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి వాక్యాన్ని మనందరి వినికిడిలో ప్రభు వినికిడిని దయచేయును గాక. ఆమేన్.